ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా సరే మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. హే గాయ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే నేను మీకు ప్లే స్టోర్లో దొరికే ఎటువంటి వాటర్ మార్క్ లేని 2 వీడియో ఎడిటింగ్ యాప్స్ గురించి అయితే చెప్తాను అనమాట. ఈ 2 వీడియో ఎడిటింగ్ యాప్స్ అయితే చాలా బాగుంటాయి గైస్. అందులో మీకు ఒక యాప్ గురించి తెలుసు ఆల్రెడీ, వీటా అని చెప్పేసి. నేను ఆల్రెడీ ఇంతకుముందు దాని మీద ఒక వీడియో అయితే చేయడం జరిగింది. కానీ నేను మళ్ళీ చెప్పడానికి రీజన్ ఏంటంటే చాలామంది దాని గురించి అయితే అడుగుతున్నారు అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇందులోకి మనం ఎక్స్పోర్ట్ చేయడం ఇవన్నీ కూడా, ఇంపోర్ట్ చేయడం ఇవన్నీ చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట. అండ్ దీంట్లో మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఎఫెక్ట్స్ అయితే విడిగా వాడుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా ఎఫెక్ట్లు అయితే ఉంటాయి. అండ్ నేను ఇక్కడ మీకు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే రీజన్ ఏంటి అంటే క్లియర్గా నేను ప్రతి ఆప్షన్ని ఎలా యూజ్ చేయాలో ఇక్కడ మీకు క్లియర్గా చెప్తాను. మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ 2 యాప్స్ లింక్స్ కూడా కింద ఇస్తాను. ఫస్ట్ యాప్ వచ్చేటప్పటికి వీటా అని చెప్పాను కదా, అదన్నమాట. దాని గురించి ఇప్పుడు నేను చెప్తా. అండ్ సెకండ్ అప్లికేషన్ గురించి తర్వాత చెప్తా. అండ్ అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు కింద మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ ఆప్షన్స్ అన్నిటిని కూడా యూజ్ చేసుకుని మనం ఆ వీడియోస్ని అయితే ఎడిట్ చేయొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే కట్ ఆప్షన్ ఉంది. కట్ ఆప్షన్ ఏంటి తెలుసు కదా మీకు, కట్ చేసుకోవచ్చు మన వీడియోస్ని, క్రాప్ చేయొచ్చు అనమాట. అంటే మనం 2 పార్ట్స్ చేయొచ్చు, లేదా మనకి అవసరం లేని పార్ట్స్ని అయితే మనం దాన్ని స్ప్లిట్ చేయొచ్చు అనమాట ఈ ఆప్షన్ని యూజ్ చేసుకొని. చూస్తున్నారు కదా, ఇక్కడ స్ప్లిట్ అయితే చేశాను. స్ప్లిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చాలా ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి అనమాట. అంటే మనం ట్రాన్సాక్షన్ చేయొచ్చు. అంటే మీరు మీ కైన్ మాస్టర్ అది యూజ్ చేస్తుంటారు కదా, అలాంటి ఎఫెక్ట్స్ ఇక్కడ లాట్స్ ఆఫ్ ఉంటాయన్నమాట. మీరు కేటగిరీస్ వైజ్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనం డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఈ ఎఫెక్ట్స్ని కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను డౌన్లోడ్ అయితే చేసి చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ నేను మీకు వేరే ఎఫెక్ట్స్ని అయితే చేంజ్ చేసి చూపిస్తాను. చూడండి, అదిగో చూసారు కదా, ఇక్కడ మనకి ఎఫెక్ట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉన్నాయన్నమాట. ఈ విధంగా మనకి ఇందులో చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఇక్కడ మీకు చూపించడం కోసం కొన్ని అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్ ఉంది కదా, ఈ సెకండ్ ఆప్షన్ వచ్చేటప్పటికి ఏంటంటే మన వీడియో యొక్క ఎక్స్పోర్ట్ రేషియో ఉంటుంది కదా, అదే సైజ్ ఉంటుంది కదా, ఆ సైజ్ అనేది ఇక్కడ మనకి చాలా సైజెస్ ఉంటాయి. 16:9 అని ఇలా మీకు ప్రతి దానికి మనకి ఇన్స్టాగ్రామ్కి, యూట్యూబ్కి, ఫేస్బుక్కి ఏ సైజెస్ కావాలో ఆ సైజులన్నీ కూడా ఇక్కడ మనకు ఉంటాయి. మనకి ఏది కావాలనుకుంటే దాన్ని ఇక్కడైతే మనం సెలెక్ట్ చేసుకుని దాన్ని యూజ్ చేసుకుని మన వీడియోస్ని అయితే ఎడిట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి, చాలా ఎఫెక్ట్లు ఉంటాయి అనమాట. ఈ ఎఫెక్ట్లన్నింటినీ కూడా మనం మన వీడియోస్లో యూజ్ చేయొచ్చు. ఇక్కడ మీకు చూపించడానికి జస్ట్ నేను ఒకటైతే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, కింద ఈ ఎఫెక్ట్ అనేది వచ్చిందనమాట. ప్లే చేసినప్పుడు మనకి ఈ వీడియోలో ఈ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. మ్యాక్సిమం నేను ఈ వీడియోని ఈ యాప్స్లోనే ఎడిట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఆ యాప్లో అన్నీ కూడా నేను మ్యాక్సిమం ఈ యాప్స్ని యూజ్ చేసే ఎడిట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇంకా చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు ఏంటి అంటే డౌన్లోడ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇందులో ఎఫెక్ట్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకుంటేనే మీకు వస్తాయన్నమాట. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, మన వీడియో మీద మనం టెక్స్ట్ ఇస్తూ ఉంటాం కదా, ఆ టెక్స్ట్ అనేది కూడా మనం ఇక్కడి నుంచే యాడ్ అయితే చేయొచ్చు. మనం డిఫరెంట్ టెక్స్ట్ని అయితే యాడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మీకు చూపించడం కోసం నేను ఏదో ఒక టెక్స్ట్ అయితే రాస్తున్నాను. అండ్ ఇక్కడ మనకి టెక్స్ట్ యానిమేషన్ ఉంటుంది, కలర్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఈ మొత్తం మనం అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, నేను ఇక్కడ మనకి వేరే డిజైన్స్ కూడా ఉంటాయి. మనం ఏదైతే పెట్టాలనుకుంటామో ఆ డిజైన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూపించడం కోసం నేను ఏదో ఒకటి అయితే డౌన్లోడ్ చేసి పెడుతున్నాను అన్నమాట. ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అండ్ ఫ్రీ. 2 అప్లికేషన్స్లో కూడా నాకు నచ్చే విషయం ఏంటంటే మనకి ఎక్కడ కూడా వాటర్ మార్క్ అయితే ఉండదు అనమాట. ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అన్నీ. కాబట్టి ఈ అప్లికేషన్స్ని అయితే మీరు ఎంత బాగా మీరు ఏదైనా సరే, ఒక సాఫ్ట్వేర్ అయినా లేకపోతే ఒక అప్లికేషన్ అయినా లేకపోతే ఏదైనా సరే, మీరు దాని మీద పెట్టే ఇంట్రెస్ట్ని బట్టి మీరు దాని మీద ఒక మంచి గ్రిప్ని అయితే సంపాదిస్తారనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు చాలామంది కైన్ మాస్టర్లోనే వండర్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఏంటి అంటే దాని మీద బాగా దృష్టి పెట్టడం, దాన్ని బాగా అలవాటు చేసుకోవడం వల్ల వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. నేనైతే మ్యాక్సిమం అన్నీ కూడా కైన్ మాస్టర్ అండ్ ఫిల్మోరా ఇలాంటివి యూజ్ చేసే నేను ఎడిట్ అయితే చేస్తాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నేను చాలా యానిమేషన్స్ అయితే ఉన్నాయి. ఈ యానిమేషన్స్ అన్ని నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. మనకి ఈ అప్లికేషన్లోనే లాట్స్ ఆఫ్ స్టిక్కర్స్ అయితే ఉంటాయి అన్నమాట. చాలా అంటే చాలా స్టిక్కర్స్ ఉంటాయి, యానిమేటెడ్ స్టిక్కర్స్ ఉంటాయి, అంటే యానిమేటెడ్ ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా మనం ఏంటంటే అప్పుడప్పుడు మీకు కింద నేను వీడియోస్లో పెడుతూ ఉంటాం కదా, యానిమేటెడ్ స్టిక్కర్స్ లాంటివి, ఏమైనా యారోస్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇందులోనే మన కైన్ మాస్టర్లో అయితే అవన్నీ డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే మనం బయట నుంచి పిఎన్జీస్ వాటిని యూజ్ చేసి క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడైతే మనకి జస్ట్ ఇందులోనే మనకి యానిమేటెడ్ అయితే ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా
యానిమేట్ అవుతూ ఉంటాయి. మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు మీకు ఎంత టైం నుంచి ఎంత టైం వరకు అది యానిమేట్ అవ్వాలి, ఏ స్టిక్కర్ కావాలి ఏంటి అనేది ఇక్కడ చాలా ఉంటాయి. ఏముండదు, జస్ట్ 2 seconds పడుతుంది అంతే ఒక్కొక్క స్టిక్కర్ డౌన్లోడ్ చేయడానికి. ఎలా అంటే డౌన్లోడ్ అయిపోతాయి. ఆ డౌన్లోడ్ అయిన స్టిక్కర్స్ని మీ వీడియోకి తగ్గట్టుగా మీ వీడియోలో ఎక్కడైతే వాడుకోవాలో అక్కడైతే వాడుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూపిస్తాను. ఈ విధంగా ఈ స్టిక్కర్స్ అయితే మాత్రం నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇక్కడ కొన్ని యాడ్ చేశాను మీకు చూపించడం కోసం. అండ్ ఇక్కడ నాకు ఒక ప్లే అని చెప్పేసి అంటే మనకి ఇక్కడ ప్లే అవుతున్నట్టుగా ఒకటి అయితే స్టిక్కర్ ఉంది. అది నేను మీకు ఇక్కడ చూపిస్తా చూడండి. ఇక్కడ మనం ఒకసారి దీంట్లోకి వెళ్దాం మళ్ళీని స్టిక్కర్స్లోకి. ఇక్కడ స్టిక్కర్స్లోకి వెళ్ళిన తర్వాత దీన్ని అయితే యాడ్ చేస్తా చూడండి. ఇక్కడ చూసారు కదా, ఇంక ఇక్కడ వచ్చింది చూడండి. ఇది ఉంది కదా, ఇదేంటి అంటే జస్ట్ మనం వీడియో స్టార్టింగ్లో పెట్టచ్చు అనమాట. జస్ట్ వీడియో ప్లే అవుతున్నప్పుడు పెట్టచ్చు అనమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి ఇందులోనే మనకి మ్యూజిక్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ ఉంటాయి, సౌండ్స్ ఉంటాయి. దయచేసి సౌండ్స్ని అయితే యూజ్ చేయండి, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ని ఏ అప్లికేషన్లోంచి కూడా యూజ్ చేయొద్దు. ఎందుకంటే కొన్నింటికి కాపీరైట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. వాళ్ళు ఎక్కడ కూడా మెన్షన్ చేయరు. కాబట్టి మీరు ఒకవేళ మెన్షన్ చేసినా సరే కొన్ని సందర్భాల్లో కాపీరైట్ స్ట్రైక్స్ ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి మీరు నో కాపీరైట్ మ్యూజిక్ని బయట నుంచి ఎక్కడి నుంచైనా యూట్యూబ్లోంచి లేకపోతే అవి యూజ్ చేయండి, కానీ ఎటువంటి అప్లికేషన్స్లో కూడా మీరు యూజ్ అయితే చేయొద్దు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి చాలా ఉంటాయి. ఇందులో సౌండ్స్ ఉంటాయి. సౌండ్స్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ మళ్ళీ మనకి బయట కూడా కేటగిరీగా వేజ్గా కనిపిస్తాయి ఇక్కడ మనకి ఏం కావాలన్నది. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫిల్టర్స్ ఉన్నాయన్నమాట. ఈ ఫిల్టర్స్ ఏంటి అంటే ఈ ఫిల్టర్స్ని యూజ్ చేసుకుని మన యొక్క వీడియో యొక్క కలర్ అనేది, ఇప్పుడు మనం ఒక్కొక్కసారి ఫేస్ క్యామ్ వీడియోస్ చేస్తుంటాం, అప్పుడు అక్కడ మనకి కలర్ కానీ మన ఫేస్లో ఉండే కలర్స్ అవి అంత పర్ఫెక్ట్ లేనప్పుడు మీరు మీ ఫేస్ కలర్ వాటిని కూడా ఇక్కడ నుంచి అయితే చేంజ్ అయితే చేయొచ్చు అన్నమాట. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ చూసారు కదా, ఒక వీడియోకి నేను ఇక్కడైతే ఈ కలర్ అనేది పెడుతున్నాను అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మన వీడియో యొక్క కలర్ అనేది పెంచుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి కింద. అంటే వీటినన్నింటినీ కూడా మనం యూజ్ చేసుకుని మన వీడియో అనేది అంటే ఒక ప్రొఫెషనల్ వైజ్ అంటే కొంచెం ప్రొఫెషనల్గా అయితే ఎడిట్ చేయొచ్చు అన్నమాట ఈ అప్లికేషన్తో. ఒకసారి ఈ అప్లికేషన్ అయితే ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు అయితే ఉపయోగపడుతుంది. అండ్ మనం ఇంకొక అప్లికేషన్ అయితే ఉంది, అది కూడా మనకి ఎటువంటి వాటర్ మార్క్ ఉండదు. అండ్ దాంట్లో కూడా ఇలానే లాట్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ అది వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. ఒకసారి అయితే చెక్ చేయండి, ఖచ్చితంగా మీకు ఈ అప్లికేషన్ కూడా చాలా చాలా యూస్ఫుల్ అనమాట. దీంట్లో కూడా మీకు కింద చెప్పినట్టే లాట్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు కింద చూస్తున్నారు కదా, సేమ్ ఇది కూడా మనకి చూడడానికి దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఒకలానే ఉంది, ఇంచుమించుగా ఒకేలా ఉంది. అండ్ ఇక్కడ ఎఫెక్ట్లు కూడా సేమ్, ఇక్కడ అంటే మనకు ఉండే ఆప్షన్స్ కూడా సేమ్ ఒకేలా ఉన్నాయి అనమాట. టెక్స్ట్ కానీ ఇవన్నీ కూడా మనం యాజ్ టీజ్ ఇచ్చుకోవచ్చు అనమాట. అండ్ కాకపోతే ఏంటంటే ఇక్కడ వచ్చేటప్పటికి టెక్స్ట్కి యానిమేషన్ అయితే ఉండదన్నమాట. మనం ఏదో ఒక టెక్స్ట్ని మాత్రమే పెట్టేసే ఉంచుతాం అంతే. అంతకు మించి అంటే మనం ఎక్కడైనా టెక్స్ట్ని కావాలంటే అక్కడ ప్లేస్ చేయగలుగుతాం, కానీ దానికి ఎటువంటి యానిమేషన్ అయితే ఇవ్వలేమన్నమాట. ఇలా ఇందులో చాలా ఉంటాయి. అండ్ దాంట్లో ఉండేవి దీంట్లో కొన్ని ఉండవు అన్నమాట. కానీ దీనికంటే కూడా నేను ఇందాక చెప్పిన అప్లికేషన్ అయితే చాలా బాగుంటుంది. కిందనే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను, మళ్ళీ చెప్తున్నాను, డిస్క్రిప్షన్లోనే లింక్స్ ఉన్నాయి. బికాజ్ ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి ఆ వీడియో యొక్క లింక్స్ ఎక్కడ ఉన్నాయో తెలియట్లేదు అన్నమాట. అందుకోసం ఇన్నిసార్లు అయితే నేను చెప్తున్నాను అన్నమాట. ప్రతి అప్లికేషన్లో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా మనకి కొన్ని స్టిక్కర్స్ అండ్ మ్యూజిక్ యాడ్ చేసుకోవడానికి, టెక్స్ట్ యాడ్ చేసుకోవడానికి అన్నీ ఉంటాయి అన్నమాట ఇందులో. అయితే ఒక్కొక్క అప్లికేషన్కి ఒక్కొక్క స్పెషల్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే 2 అప్లికేషన్లో కూడా ఒకటే కామన్ థింగ్ ఏంటి అంటే చూడడానికి సిమిలర్గా యాప్స్ అనేవి ఇంటర్ఫేస్ సిమిలర్గానే ఉంటుంది. ప్లస్ ఇందులో మనకి వాటర్ మార్క్ అయితే ఉండదు. అండ్ ఇక్కడ లాట్స్ ఆఫ్ ఫిల్టర్స్, ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. మీరు ఇంచుమించుగా ఈ రెండిట్లో ఏ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకున్నా సరే ఈజీగా యూజ్ చేయొచ్చు. అండ్ దీని సైజ్ కూడా, ఈ అప్లికేషన్ యొక్క సైజ్ కూడా చాలా తక్కువ సైజ్ ఉంటుంది అనమాట. జస్ట్ 30 MB అంతే మాత్రమే ఉంది ఫైల్ సైజ్ కూడా. అంతకు మించి అప్లికేషన్ సైజ్ కూడా పెద్ద ఏం లేదన్నమాట. కాబట్టి మీరు చిన్న మొబైల్స్ ఉంటాయి కదా, అంటే పెద్ద 2 GB ర్యామ్ 3 GB ర్యామ్ ఉండే ఫోన్స్లో కూడా ఈ అప్లికేషన్స్ని అయితే మీరు యూజ్ చేసుకుని మీ వీడియోస్ని అయితే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ జస్ట్ నేను ఇంత పర్టికులర్గా ఇంత క్లియర్గా 2 వీడియోస్ అంటే 2 యాప్స్ గురించి ఒక వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే
చాలామంది ఎడిటింగే అడుగుతున్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎడిటింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో, మీ కంటెంట్ ఎంత ఇంపార్టెంటో ఇవన్నీ కరెక్ట్గా మీరు చేసినప్పుడే మీకు కరెక్ట్ అవుట్పుట్ అనేది వ్యూవర్స్ దగ్గర నుంచి అయితే వస్తుందన్నమాట. కాబట్టి మీరు అన్నీ నేర్చుకున్న తర్వాతే యూట్యూబ్లోకి అయితే రమ్మని నేను మీకు చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నేను మీకు చూపించేవన్నీ కూడా ఇందాక మనం చూసిన అప్లికేషన్లో ఆల్రెడీ ఉన్నవే. కాబట్టి గైస్ ఈ వీడియో కింద గైస్ ఈ వీడియోలో నేను మీకు మీకు యూజ్ అయ్యే డిఫరెంట్ అప్లికేషన్స్ని అయితే పరిచయం చేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ దానికన్నా ముందు ఏంటంటే నేను టాప్ 5 యాప్ సిరీస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఎవ్రీ వీక్ మన ఛానల్లో ఒక 3-4 వీడియోస్ అయితే టాప్ 5 యాప్స్ గురించి, టాప్ 5 ట్రిక్స్ అని చెప్పి, లేకపోతే ఇలా సిమిలర్గా యూట్యూబ్ క్రియేటర్స్కి అండ్ మీకు ఎవరైతే యాప్స్ని, వీటిని ఎడిటింగ్స్ని, ట్యూటోరియల్స్ని ఇష్టపడతారో వాళ్ళ కోసం వీడియోస్ని అయితే చేద్దాం అనుకుంటున్నాను. అండ్ దానికోసం నేను ఒక పోల్ అయితే మన కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టాను. ఒకసారి చెక్ చేయండి, ఆ పోల్లో పార్టిసిపేట్ చేయండి. అక్కడ మీకు వచ్చే ఓట్స్ బట్టి నేను నెక్స్ట్ నుంచి టాప్ 5 యాప్స్ అండి, టాప్ 3 యాప్స్ అని, ఇలా టాప్ 5 గేమ్స్ అని ఇలా వీడియోస్ అయితే చేస్తానన్నమాట. కాబట్టి అక్కడ మీరు ఒకసారి పోల్లో అయితే పార్టిసిపేట్ చేయండి. అండ్ ఈ వీడియో కింద గైస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సీ యూ.